కాసు దేనికోసం చేశాడో నాకైతే తెలియదు అసలు. చైన్ లాగేసాడు. వాడు ముందు నామే గొడవ పెట్టుకున్నారు ఇక్కడ. హాస్పిటల్ తీసుకెళ్ళండి వాడిని బాబు మా వాళ్ళు మాది అక్కడ ఉందలే నీదే ఫోన్ ఉంది ఇస్తారు. వచ్చాడు ముందు ఎవరు పట్టలు తెలియకపోతుంది. వాడే రా న్యూస్లా చూద్దాం. షాప్ కష్టం చూపించమని అడిగాడు. అడిగితే అన్న ఉంటే తక్కువకి ఇస్తాడు, నువ్వు ఎక్కువ రేట్ చెప్తున్నావు అక్క అని అన్నాడు. చూసి వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ కావాలని అడిగాడు. నేను ఇస్తుంటే వచ్చి గొంతు మీద కత్తి పెట్టేశాడు. నన్ను లోపలికి వెనకాలకి నెట్టుకొని పోతుంటే నేను తన్ని నెట్టేసి బయటకు వద్దామని అనుకుంటే తను గట్టిగా పట్టేసుకున్నాడు. చెయ్యి పట్టుకుంటే నేను కింద పడిపోయాను. అప్పటికి కత్తి చూపిస్తానే ఉన్నాడు. అరువు కానీ నోరు మూసి పెడుతున్నాను. కత్తితో ఇది రెండోసారి రావటం అంట షాప్. ఇంతకు ముందు ఒకసారి మా సార్ ఉన్నప్పుడు వచ్చాడు. నా పాటికి నేను ఇంటికి వెళ్ళిపోయాను. మా సార్ ఉన్నారు. ఇంకా మళ్ళీ మధ్యలో ఎప్పుడు చూడలేదు. లేదు, అస్సలు లేదు. తెలీదు సార్. ఎవరు లేదు సార్, మా సార్ లేరు ఇంటికి. ఈరోజు మధ్యాహ్నం సుమారు 1:30 నుంచి 2 గంటల ప్రాంతంలో ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో మొంగమూరు రోడ్లో ఉన్నటువంటి విజయ ఎంటర్ప్రైజెస్ అనే ఒక జనరల్ స్టోర్ చిల్లర దుకాణంలో మునగాల భవానీ అనే ఆమె షాప్లో ఉండగా ఒక గుర్తు తెలియని వ్యక్తి ఒక అతను వచ్చి చాకుతో బెదిరించి
మరి ఆమె మెడలో ఉన్నటువంటి చైన్ అది లాక్కొని ఆమెని గాయపరిచి కత్తితో వెళ్ళిపోయినట్లు మరి మాకు ప్రాథమిక సమాచారం వచ్చింది. సమాచారం అందిన వెంటనే మరి మేము పోలీసు మా రక్షక సిబ్బంది, బ్లూ కోల్డ్ సిబ్బంది ఇమీడియట్గా రావటం జరిగింది. మరి పబ్లిక్ సపోర్ట్తో పారిపోయినటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ మన ఎవరైతే గాయపడిన భవానీ గారు ఉన్నారో వారి వద్ద కంప్లైంట్ తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఇప్పుడే మనకి తెలిసింది, ఇంకా అటువంటిదేమీ లేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన తర్వాత మిగతా విషయాలు వెల్లడించడం జరుగుతుంది.